కొత్త ఏడాది రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టారు. అయితే తెలంగాణలో మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ అటు మంత్రులకు, ఇటు ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు. స్థానిక ఎన్నికలు చాలా కీలకమన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని మోటివేషనల్ విషయాలను నేతలకు వివరించారు. నేతలంతా వర్గాలను పక్కన పెట్టి సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో గెలవాలన్నారు. అందరి ప్రోగ్రెస్ రిపోర్టులు తన దగ్గర ఉన్నాయన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు అత్యుత్సాహం చూపిస్తున్నారని, అలా చేస్తే సహించేది లేదన్నారు. విపక్షాలకు ధీటుగా కౌంటర్ ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ సంక్షేమంపై బాగా ప్రచారం చేయాలన్నారు రేవంత్. పనిచేయని వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు 4 స్తంభాల్లా నిలబడి అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. ఎలాంటి గ్రూప్ తగాదాలు లేకుండా చూసుకోవాలని, ఉన్న చోట్ల సర్దుకుపోయి ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. నూతన సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్దామంటూ సూచించారు. రాబోయే రోజుల్లో పార్టీ నాయకులకు తాను ఎక్కువ సమయం కేటాయిస్తానని చెప్పారు. తన పనితీరు నచ్చనప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలా అనుకుంటారో వాళ్ల పనితీరు నచ్చకపోయినా కూడా కింది స్థాయి కార్యకర్తలు అలాగే అనుకుంటారని, కాబట్టి వాళ్లకు కొంత సమయం కేటాయించాలని దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు మనకు చాలా కీలకమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గెలిచి తీరాలని, అందుకు తగినట్లుగా ప్లాన్ చేసుకోవాలన్నారు. 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన నేతలకే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లివ్వాలంటూ పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. 80% టికెట్లు మొదట్నుంచి కాంగ్రెస్ నేతలకే ఇవ్వాలన్నారు. స్థానిక పరిస్థితుల కారణంగా ఇవ్వలేని పరిస్థితి వస్తే జిల్లా స్థాయిలో ఉండే నామినేటెడ్ పోస్టుల్లో వారిని సర్దుబాటు చేయాలని సూచించారు. అన్ని మున్సిపాలిటీలు, జెడ్పీల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్నారు.